మనం ఏ ఏ విషయాల్లో బందీలుగా ఉన్నాం? చాలా మంది అప్పుల బాధల్లో బందీలుగా ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో బందీలుగా ఉన్నారు, అర్థమైందా? అవమానాల్లో బందీలుగా ఉన్నారు, నిందలలో బందీలుగా ఉన్నారు. ఇలా చూస్తే అనేక విషయాలలో మనం ఏమవుతున్నామంటే బంధించబడి ఉన్నటువంటి పరిస్థితి. అర్థమవుతుందా? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అయితే చెరసాల అధికారి వారిని లోపలికి త్రోసి ఏం చేశాడు? బండ బిగించాడు, వాళ్ళ కాళ్ళకి బండను బిగించేశాడు. అయితే గమనించండి, ఆ చెరసాల ఈ రోజుల్లో ఉన్న చెరసాల లాగా ఉండదన్నమాట. అర్థమవుతుందండి? ఆ చెరసాల రాతితో తయారు చేయబడి, అంటే రాతి ఉంటాయి కదా బండలు, ఆ బండల్లో తయారు చేయబడి మనిషి ఇటు కానీ తిరగనటువంటి స్థితిలో ఆ యొక్క చెరసాలలో ఉంటాయి. అంత మాత్రమే కాదు, వాళ్ళ కాళ్ళకి బండల్ని బిగిస్తారనమాట, ఎటు కదలకుండా. అంటే అలాంటి బంధకాల్లో చాలా మంది అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉంటారు. వీటిని ఎలా తీర్చాలి, సంసార జీవితాన్ని ఎలా, ఈ సంసార సాగరాన్ని ఎలా మేము ఈదాలి అని బాధపడుతూ ఉంటారు చాలా మంది ప్రియులరా. అయితే గమనించండి, దేవుని బిడ్డలకి ఇవి రావటం అనేది మంచిదే. అర్థమవుతుందా? ఎందుకు దేవుని బిడ్డలకి ఇక్కడ ఇలా వస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఏమవకూడదు, మనము చిన్నబుచ్చుకోకూడదు, దేవుణ్ణి నిందించకూడదు. ఈ విషయాలు వచ్చింది మన ఎందుకనంటే ప్రియులరా, ఇందాక చెప్పాను కదా, గొల్యాతును పుట్టించినదే, ఫరోను పుట్టించినదే, ప్రభు శక్తిని చాటుటకే. అర్థమైందండి? అంటే విషయం ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చే శ్రమ కావచ్చు, బంధకము కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, ఇక్కడ బంధించబడింది ఎవరంట? అపోస్తుడైన పౌలు మరియు శీల. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? భూమిని తలక్రిందులుగా మార్చేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. అవునా? మరి ఆ శిష్యులకే ఇంత కష్టాలు వచ్చినాయి కదండి. ఇంత కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడ బంధించబడ్డారంట? చెరసాల. ఈ రోజుల్లో ఉండే చెరసాల కాదు, ఎటు కదలలేనటువంటి చెరసాల, ఏమీ తోచనటువంటి చెరసాల. అయితే ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలకు కలిగేటటువంటి ప్రతి శ్రమ, ప్రతి నష్టము, ప్రతి కష్టము, ప్రతి అనారోగ్యము అది ఒక చెర, అది ఒక బంధకం. అది ఎందుకు వస్తుంది అనంటే ఈ ముందున్న వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. మీరున్నటువంటి ఆ యొక్క శ్రమలో, బంధకాల్లో, అప్పుల బాధల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మీరందరూ కూడా ఒక ఉజ్జీవమైనటువంటి, ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి రావడానికి దేవుడు ఈరోజు ఈ వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. ఈ